అధికారంలోకి రాగానే పేదల ఆదాయం పెంచేందుకు నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు చర్యలు చేపడతానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పేదవాడి జీవితంలో తిరిగి వెలుగులు నింపడమే తన లక్ష్యమన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 4వ రోజు వస్తున్నా మీకోసం పాదయాత్ర అశేష జనవాహిని నడుమ అర్ధరాత్రి వరకు సాగి మండపేట మండలం ఏడిద చేరింది. ఆరోగ్య జాగ్రత్తల దృష్ట్యా నేటి యాత్రకు బాబు విరామం ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు 4వ రోజు వస్తున్నా మీకోసం పాదయాత్రకు అద్భుత స్పందన లభించింది. యువత, మహిళలను ఆయన ప్రసంగాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కడియం, కడియపులంక, వీరవరం, మల్లవారిపేట, దుళ్ల మీదుగా ఏడిది వరకు బాబు యాత్ర సాగ్గా దుళ్లలో ఆయన కోసం అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రజలు ఎదురు చూశారు. పలుచోట్ల వారితో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. చేనేత కార్మికుల కుటుంబాలతో చంద్రబాబు ముచ్చటించారు. చేనేతను ఆదుకునేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వృద్ధ చేనేత కార్మికులకు పింఛను, బీమా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సామాజిక న్యాయంలో భాగంగా అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు. అధికారంలోకి రాగానే బెల్ట్ షాపుల రద్దుపై రెండో సంతకం చేసి ఆడపడుచుల కన్నీళ్లు తుడుస్తానని బాబు హామీ ఇచ్చారు. బియ్యం ధర కానీ, పప్పు ధర కానీ, ఉప్పు ధర కానీ మీ ఆదాయం పెంచాలి. ఇవన్నీ జరుగుతాయి. అయితే మీలో ఒక చైతన్యం రావాలి. ఒక అవినీతి పార్టీకి ఓటేస్తే ఏం జరిగిందో ఈ రోజు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక అవినీతి పార్టీ, చేతగాని పార్టీ, అసమర్థ పార్టీ. పేదవాళ్ళని ఈ రోజు మీరు చూస్తే సమస్యల సుడిగుండంలోకి నెట్టేశారు. ఏ పని చేసినా మీకోసమే వచ్చాను. నాకు ఏ స్వార్థం లేదు, నాకు ఏ కోరిక లేదు. పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చి మీరు మంచిగా చేశారని ఆనందపడే రోజున నేను చాలా ఆనందంగా ఉంటాను. ఆరోగ్య కారణాల దృష్ట్యా పాదయాత్రకు చంద్రబాబు నేడు విరామం ప్రకటించారు. ఆదివారం ఎలాంటి సమీక్షలు ఉండవని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం ఏడిద నుంచి యాత్ర పునః ప్రారంభమవుతుంది.